ప్రభువైన అయిన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ 2 రోజులు వార్షిక కూడికలలో మీరు పాల్పొంది దేవుని దివ్యమైన ఆశీర్వాదాలు పొందుతున్నందుకు నిజంగా మీరు భాగ్యవంతులు, ధన్యులు అని చెప్పడానికి సందేహమేమీ కూడా లేదు. ఎందుకంటే వాక్యం కరువవుతున్న దినాలలో, చీకటి అలుముకుంటున్నటువంటి క్షణాలలో వెలుగు సంబంధమైన వ్యక్తులపై తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొని సాతానుతో పోరాడడానికి, లోకములో జయము కలిగి బ్రతకడానికి, ప్రభు కొరకై సాక్షిగా నిలవడానికి, పత్రికలుగా ప్రకాశించడానికి మనస్కరించి శిరస్సు వంచి మీరంతా దేవుని సన్నిధికి వచ్చారు కనుక మీరు ధన్యులు, భాగ్యవంతులు అని చెప్పడానికి సందేహం ఏమీ కూడా లేదు. ప్రియులారా, ఈ శ్రేష్టమైన సమయంలో దైవ వర్తమానాన్ని అందించడానికి దైవజనులు జాన్ వెస్లీ పాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు శ్రేష్టమైన సందేశాన్ని మనకు అందిస్తారు. మీకు నిన్నటి రోజు ఒక మాట చెప్పాను, అదేంటంటే కొత్త పాట పాడుకుందాం రేపటి రోజును అని చెప్పాను. దేవుని చిత్తమైతే ఈరోజు కొత్త పాట పాడదామా వద్దా? పాడదాం. మెసేజ్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాక్యాన్ని ఆలకిస్తూ ఏదో ఒక సందర్భంలో కొత్త పాట పాడుకుందాం మనందరం కలిసి. ఈ శ్రేష్టమైన సమయాన్ని దైవజనులకు అప్పగిస్తాను. ప్రతి నెల 1వ తేదీ వాగ్దాన సందేశ కూడిక జరుగుతుంది. 7వ తేదీ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. 10వ తేదీ జగ్గేపేటలో ఒకరోజు ప్రార్థన కూడిక జరుగుతుంది. 15వ తేదీ ప్రకాష్ నగర్, మనకు సిగినగర్ దగ్గర ఉన్న ప్రకాష్ నగర్లో 15వ తేదీ ఒకరోజు సభ జరుగుతుంది. 25వ తేదీ మదిరలో ఒకరోజు సభ జరుగుతుంది. ఈ విషయాలన్నీ మీరు మనసులో పెట్టుకొని మీ ప్రార్థన సహకారాన్ని అందించండి. ఆ ప్రాంతాలలో మీ వాళ్ళు ఉంటే తెలియపరచండి. ఈ పరిచర్య కొరకు మీరు నిత్యం ప్రార్థిస్తారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దైవ సేవకులకి సమయాన్ని అప్పగిస్తున్నాను. శ్రేష్టమైన సందేశాన్ని ఆలకిద్దాం. చప్పట్లు కొడుతూ ప్రభును మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగాను. హల్లెలూయా. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వార్షికోత్సవ సహవాస కూడికలకు చేరవచ్చిన మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. మీకందరికీ నూతన సంవత్సర శుభాభివందనాలు. హ్యాపీ న్యూ ఇయర్. చాలా సంతోషం. 2012 దైవజనులు స్వర్గీయ యేసన్న గారు ఈ మందిరాన్ని ప్రారంభించడం, అంచెలంచెలుగా దేవుడు ఈ పరిచర్యని ప్రత్యేకించి మందిరాన్ని కూడా విస్తరింపచేశారు. ఈ మందిరం విస్తరించడానికి, విశ్వాసులు విస్తరించడానికి మీ భాగస్వామ్యం ఎంత అని మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. నాటి నుండి నేటి వరకు ఇలాగే ఉండడం కాదు. ఆ మధ్య మీకు ఒక ప్రాజెక్ట్ అప్పచెప్పాను. మరి పోలవరం ప్రాజెక్ట్ అనుకున్నారు సుమా. ఏంటి ఆ ప్రాజెక్ట్ అంటే, నెలకి హోల్ నైట్కైనా 1వ తారీఖు సాయంకాలం జరిగే వాగ్దాన సందేశ ప్రార్థనకు వచ్చేటప్పుడైనా
ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కొత్త వ్యక్తిని మందిరానికి పరిచయం చేయాలని మీతో అప్పుడు ప్రాజెక్ట్ అప్పచెప్పాను. ఆ పోలవరము ముందుకు నడవట్లేదు, మీ ప్రాజెక్టు ముందుకు నడవట్లేదు. నెలంతా చించండి. ఏం చించాలి? నెలంతా ఆలోచించి ఎవరిని తీసుకెళ్దాం, 1వ తారీఖైనా 7వ తారీఖైనా ఎవరిని తీసుకెళ్దాం అని ఆలోచించి ఒక్కసారి తీసుకొచ్చి పరిచయం చేయండి ఇక్కడ వాళ్ళని. ఇక వాళ్ళే కంటిన్యూ అవుతారు ఇక్కడికి. స్వర్గీయ యేసన్న గారు లేకపోయినా ఈ పరిచర్యని దేవుడు ఆశీర్వదిస్తూ మీ వంతు మీరు బాధ్యత కలిగి పూర్తి సహకారం అందిస్తున్నందువల్లనే ఈ పరిచర్య ఈ విధంగా మహిమకరంగా ఆయన నామానికి కీర్తి కలిగేటట్లుగా ఆయన నడిపిస్తూ ఉన్నారు దీన్ని. హల్లెలూయా. నిన్నటి రాత్రి ప్రభు మనల్ని లెక్కడుగుతారు. దేవుడు మనకిచ్చిన సమస్తంలో ప్రభు మనల్ని లెక్కడుగుతారనే ఒక సందేశాన్ని మీరు విన్నారు. ఈ సంవత్సరం దేవుడు మనకిచ్చిన వాగ్దానం, నిన్ను నిర్మించిన నేనే సమస్తమును. ఈ మాట చెప్పింది ఎవరు? అక్కడే ఉంటుంది. నిన్ను నిర్మించిన నీ విమోచకుడు అని ఉంటుంది. మన విమోచకుడు ఎవరు? సజీవుడు. మన విమోచకుడు ఎవరు? బలవంతుడు. మన విమోచకుడు ఎవరు? పరిశుద్ధుడు. కనుక గడిచిన సంవత్సరాల్లో మనం ఏమేమైతే చేయలేకపోయామో, గడిచిన సంవత్సరాల్లో ఏ ఏ కార్యక్రమాలు అయితే జరగకుండా వాయిదాలు పడుతూ వచ్చాయో, పౌలు అంటారు కదా, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తం. ఇంగ్లీష్లో ఏమిటి వాళ్ళకి ఇప్పుడు వినిపించిందా ఏంటి? ఇక్కడి నుంచి మాట అక్కడికి వెళ్ళటానికి అంతసేపు పడుతుందా ఏంటి? ఇంగ్లీష్లో ఒక సూక్తి ఉంది, మనీ మేక్స్ మెనీ థింగ్స్. మనీ మేక్స్ మెనీ థింగ్స్. డబ్బుంటే అనేకమైన కార్యాలు చేయొచ్చట. అనేకము అంటే 90%. మనీ మేక్స్ మెనీ అంటే 90, 91, 92, 93. దేవుడు గనక మనల్ని బలపరిస్తే ఎవ్రీథింగ్, నాట్ మెనీ థింగ్స్, ఎవ్రీథింగ్. దేవుడు గనక బలపరిస్తే సమస్తము చేయగలం. దేవునికి మహిమ కలుగును గాక. బేస్ ఒక 2-3 పాయింట్లు తగ్గించేసిన పర్వాలేదు. వాస్తవంగా రమేష్ నేను ఇద్దరం కలిసి కొత్త పాట పాడదాం అనుకున్నాం. బట్ నేను గనక పాడడం ప్రారంభిస్తే మీరు కంగు తింటారు. ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ తోడపిల్ల అని. డిసెంబర్ నెలలో బాగా క్రిస్మస్ మీటింగ్లకి తిరిగి ఆ మంచుకి మధ్యరాత్రి కిస్మిస్ అయిపోయిన తర్వాత కేక్ కట్ చేసి ఆ కేకులు కుక్కేవాళ్ళు, ఆ వెన్న కొంచెం ఇబ్బంది అయిపోయి గొంతులో కిచ్ అంతే. కొంచెం ఇంజిన్ వేడెక్కిన తర్వాత ట్రై చేద్దాం. ద్వితీయోపదేశకాండం
ద్వితీయోపదేశకాండం 32:12. ద్వితీయోపదేశకాండం 32:12. యెహోవా మాత్రం వాని పై వరుస రెండుసార్లు స్ట్రెస్ చేయాల్సిన అక్కరేమిటి? రెండుసార్లు ఒక్క నుంచి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? యెహోవా వానిని నడిపించెను, యెహోవా మాత్రము వానిని. తెలుగు బైబిల్లో వానిని ఏకవచనం, బట్ ఇన్ ఇంగ్లీష్ దెమ్. దొరబాబు కానీ దొరసాని కానీ ఉన్నారు ఇక్కడ ఎవరైనా? ఇంగ్లీష్ బైబిల్ తెచ్చిన దొరబాబు కానీ దొరసాని కానీ. ఏంటంత పెద్ద సిటీలో రాజధానిలో ఉంటూ ఇంగ్లీష్ బైబిల్ తెచ్చుకోలేదు ఎవరు? ఇన్ ఇంగ్లీష్ లీడ్ హిమ్. అది కింగ్ జేమ్స్ అమ్మ మీ బైబిలు. అక్కడ ఉండాల్సిన మాట నాట్ హిమ్, దెమ్. యెహోవా వారిని గ్రూప్ ఆఫ్ ఇశ్రాయేలీలందరినీ యెహోవా వారిని నడిపించెను, యెహోవా మాత్రము వారిని. ఇశ్రాయేలీలందరినీ కలిపి మాట్లాడిన మాట అది. మీరు ఏకవచనం గుర్తుపెట్టుకోవద్దు, బహువచనం. ఇశ్రాయేలీలందరినీ యెహోవా వారిని నడిపించెను, యెహోవా మాత్రమే వారిని. కొన్ని సందర్భాల్లో ఎదటి వాళ్ళు సందేహిస్తున్నప్పుడు, ఎదటి వాళ్ళు మనం ఎంత చెప్పినా పెడచెవిని పెడుతున్నప్పుడు ఒక్క నుంచి ఉద్ఘాటించి మరీ చెప్తాం వాళ్ళకి. ఇక్కడ 2 సార్లు ఒక్క నుంచి చెప్పడానికి కారణం, ఇశ్రాయేలీలు మాట వినని ప్రజలు, విననొల్లని ప్రజలు. దేవుడు ఎంత చెప్తున్నా చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్లు అన్నట్టుగా వినరు వీళ్ళు. అందుకనే ఒక్క నుంచి ఉద్ఘాటించి మరీ చెప్పాల్సి వస్తుంది. మనకందరికీ తెలిసిన వాక్యం, క్రొత్త సంవత్సరం వచ్చిందంటే మీకు మీరుగా అలా ప్రార్థన చేసుకుంటారు, సేవకులుగా మేము కూడా ప్రార్థన చేస్తాం. ఏమని? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ కన్నులు బిడ్డలను కాపాడాలి, నడిపించాలి, కృప చూపాలి, పోషించాలి, ఎత్తుకోవాలి, హత్తుకోవాలి. మీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ ఆ దేశం మీద ఉంటాయి. మోషే ఇంత నొక్కి 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 ఇశ్రాయేలుకి ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, 12 మంది వేగు చూడడానికి వెళ్ళారు. తిరిగి వచ్చేటప్పుడు 2 గుంపులుగా మారారు. 10 మంది ఒక గుంపు, కాలేబు, యెహోషువ వీళ్ళిద్దరు ఒక గుంపు. ఈ 10 మంది మాటలు ఎలా ఉన్నాయంటే,
నిరుత్సాహపరిచేటట్లు, నీరు గార్చేటట్లుగా ఉన్నాయి వీళ్ళ మాటలు. వీళ్ళేం చెప్తారు? మేము చూసి వచ్చిన దేశం పాలు తేనెలు ప్రవహించే దేశమే దేశమే. వాళ్ళ కండ్లకి మనం మిడతల్లాగా కనిపిస్తాం, నలిపేస్తారు వాళ్ళు మనల్ని. మేము చూసి వచ్చిన దేశం పాలు తేనెలు ప్రవహించే దేశమే, మేకేత్వం ఇస్తే మే అంటే వీళ్ళ మాట ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, చులకనగా ఆ దేశాన్ని గురించి భయభ్రాంతులు చేసేటట్టు వ్యంగ్యంగా మాట్లాడిన మాటలవి. 2, వీళ్ళిద్దరు అంటారు, కాలేబు జాషువా అంటారు, మేము చూసొచ్చిన దేశం పాలు తేనెలు ప్రవహించే దేశము. వీళ్ళంటారు పాలు తేనెలు ప్రవహించే దేశమే. వీళ్ళిద్దరు అంటారు పాలు తేనెలు ప్రవహించే దేశము. ఇక ఆల్మోస్ట్ మోయాబు మైదానంలో ఉన్నారు. మోయాబు మైదానం అంటే ఆల్మోస్ట్ జోర్డన్ దాటితే వెళ్ళిపోతారు. ఇక అప్పుడు ఇశ్రాయేలీలు అందరూ భయపడుతున్నారు. అమ్మో, ఈ 10 మంది చెప్పిన సమాచారమే కరెక్ట్ అనుకుంటాము అంటే, వీళ్ళు చెడ్డ సమాచారాన్ని విని చెడ్డ సమాజంగా ముద్రేయబడ్డారు దేవుని ద్వారా. సందిగ్ధంలో ఉన్నప్పుడు అప్పుడు మోషే అంటారు, మీరు కలవరపడకండి, భయపడకండి, చడవకండి. మీరు నది దాటి వెళుతూ స్వాధీనపరచుకోవడానికి వెళుతున్న దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం. అది ఆకాశ వర్షపు జలము నీళ్లు తాగుతుంది. మీరు కలవరపడకండి. మీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దాని మీద ఎల్లప్పుడూ, కానీ మీరు కలవరపడకండి అని వాళ్ళని బలపరుస్తారు. ఈ కొత్త సంవత్సరం వస్తుందంటే సేవకులు అందరం ప్రార్థన చేసి దేవుడు ఒక వాగ్దానం ఇస్తే 3-4 రోజుల పాటు ఉపవాసం ఉండి ప్రభువు దగ్గర నుంచి వర్తమానం తీసుకొని దానంతా చక్కగా ఫామ్ చేసుకొని 31వ తారీఖు రాత్రి క్రొత్త సంవత్సరంలోకి వెళ్ళిన తర్వాత దేవుని మాటగా మీకేం చెప్తాం? ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక, మున్నెన్నడు వెళ్ళని మార్గాల్లో నడిపిస్తారని అన్ని ఆశీర్వాదకరమైన మాటలు చెప్తాం. 1వ తారీఖు ఉదయాన్నే పేపర్లో చూడండి, వాళ్ళ తాలూకు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు ఏం చెప్తారు? ఈ 2019 వేధవది, ఏమాత్రం కలిసి రాదు. ఈ 2019 వర్షాలు పడవు, పెళ్ళిళ్ళు జరగవు. ఈ 365 రోజుల్లో వేధవది 16 రోజులు మాత్రమే వివాహాలకి అనువైన అని మేము చెప్పిందంతా గోదాట్లు వేసేటట్టు దాని కాంట్రవర్సీగా చెప్తారు పేపర్లో. ఇప్పుడు మేమనేది ఏమిటి? సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ దేవుడైన యెహోవా కన్నులు మీ మీద ఉంటాయి, దీవిస్తాడు, ఎన్ని చెప్తా ఉంటే తెల్లవారిసరికి వాళ్ళు ఏం చెప్తారు? మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా. యబ్బోకు రేవు దగ్గర యాకోబు దేవునితో పెలుగులాడుతూ, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను ఇక్కడి నుంచి వెళ్ళను అని దేవునితో పెనుగులాడుతున్నారు. వేకువజామున దేవుడు అడిగారు, నీ పేరేమిట్రా అంటే నాకు పేరు యాకోబు అన్నాడు. దేవుడు ఇక్కడ తొడగొట్టు మీద కొట్టి, ఇక మీద నీ పేరు లూ కాదు, లే. లే నేను అనేది అదే. లే అంటే అర్థం ఏంటంటే ఎయిదర్ కన్ఫామ్ ఆర్ నాన్ కన్ఫామ్, అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కావచ్చు కాకపోవచ్చు. ఇది 32. 35కి వెళితే
అక్కడ యెహోవా యాకోబుకు ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించి, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు. అంటే 32లో చెప్పిన మాటకి 35వ అధ్యాయం చెప్పిన మాటకి ఎంత తేడా ఉంది? మేము చూసి వచ్చిన దేశం పాలు తేనెలు ప్రవహించే దేశమే అంటే దాని అర్థం ఏంటంటే కావచ్చు, కాకపోవచ్చు. మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. కన్ఫామ్గా మాట్లాడేటప్పుడు కన్ఫామ్గానే ఉండాలి. భోజనానికి కూర్చున్నాం అనుకుందాం. ఒకప్పుడైతే మనుషుల మధ్యలో ప్రేమలు, అనురాగాలు, మమకారాలు, ఉప్పు కారాలు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు అవన్నీ కొట్టుకెళ్ళిపోయినాయి అనుకోండి. వారికి ఎవరికో అప్పు చెప్తారు క్యాటరింగ్ వాళ్ళకి, వాడు ఆ పచ్చడి ఇస్తర్లో వేస్తాడో మన మొహం మీద వేస్తాడో మనకు అర్థం కాదు. మనకు మనోళ్ళు మనకు వడ్డిస్తున్నారు. కడుపు నిండిపోయిన తర్వాత కూడా వాళ్ళు వడ్డిస్తున్నారు అనుకోండి, కన్ఫామ్గా చెప్పాలి వద్దు అని. చేతులు ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెట్టి వద్దు 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 అనాలి. మీకు ఇంకా తినాలనిపిస్తుంది అనుకో, వాళ్ళు వేస్తున్నారు అనుకో, మీరేమనాలి? వద్దు అంటే వద్దు అంటే మరలా వేసుకుంటే ఏమన్నా అనుకుంటారన్న ఉద్దేశంతో మీరేం చేస్తారు తెలుసా? వద్దులే 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 వద్దులే. చెయ్యి ఎక్కడ ఉందో చూడండి. వద్దు అనుకున్న వాళ్ళు చెయ్యి ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెట్టాలి. వద్దు అనాలి. వద్దులే 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 అంటే ఏ తింటానని అర్థం. వద్దులే లే అంటే అర్థం ఏంటంటే ఏ తింటానని అర్థం. యెహోవా వారిని నడిపించెను, యెహోవా మాత్రమే వాళ్ళని అన్యుల యొక్క దేవుళ్ళలో కానీ ఏ దేవుడును ఆయనతో కూడా అన్యుల యొక్క దేవుళ్ళు కానీ దేవతలు కానీ ఎవడు కానీ ఎవత్త కానీ ఆయనతో లేరు. యెహోవా మాత్రమే వారిని నడిపించు. మనం ఆరాధిస్తున్న దేవుడు సుగుణాల సంపన్నుడు, సద్గుణశీలుడు. ఆయనలో ఉన్నవన్నీ సుగుణాలే. ఏమిటా సుగుణాలు, ఏమిటా ఆయన స్వభావాలు అంటే, కనుపాపని కాపాడినట్లు కాపాడుతారు, వేటగాని ఊర్లన్నింటినీ తెంచి విడిపిస్తారు, అండ్ పోషించే దేవుడు, ఆలోచనకర్త, తప్పించే దేవుడు, రక్షించే దేవుడు, ముదివచ్చు వరకు తల వెంట్రుకలు నెరిసేంత వరకు మనల్ని ఎత్తుకునే దేవుడు. ఇవన్నీ ఆయనలో ఉన్న సుగుణాలు. వాటిల్లో ఒకటి నడిపించే దేవుడు. హల్లెలూయా. ఈ సంవత్సరం క్రొత్త పాటలో కూడా పెట్టాం. అది ఏమని మీరే పాడాలి. నేను స్టార్ట్ చేశానంటే మీరు అంతే సంగతిలో. చెప్పారా? పాడండి. శ్రీలకోటంలాగా ఉంది. మీరేం చేస్తున్నారా? మీరు ఇన్నోళ్ళు నిలబెట్టి చూస్తున్నారంటే పాడండి అందరూ. 1 2 3 నడి. హల్లెలూయా. ఆయనలో ఉన్న సుగుణాలన్నింటిలో ఇదొకటి, నడిపించే దేవుడు. భక్తులు చదివి సహాయం చేయండి. యెషయా గ్రంథం 63:14 రెండో భాగం. యెషయా గ్రంథం 63:14 వాక్యంలో ఉన్న రెండో భాగం. నీకు ఘనమైన పేరు కలుగునట్లు దేవుడు తన ప్రజల్ని నడిపించడానికి కారణం ఏంటంటే ఆయన నామానికి ఘనత తెచ్చుకోవాలని.
యిర్మీయా గ్రంథంలో కూడా ఉంటుంది, యెహోవా బాహుబలము చాపి వారిని నడిపించెను. ఎందుకంటే ఆయన నామానికి కీర్తి కలగడానికి. దేవునికి మహిమ కలుగునుగాక. యెహోవా వారిని నడిపించెను, యెహోవా మాత్రము వారిని. ఆ మధ్య ఒక కీర్తనలో కూడా పాడుకున్నాం మనం. ఐ థింక్ ఇందాక కూడా ఎవరో పాడారు, 40 ఏళ్ళు वाह वाह ताज बोलिए, वाह ताज बोलिए, ఫ్యాంటాస్టిక్. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది 40 సంవత్సరాలు ఎలా నడిపించారు, 430 సంవత్సరాలు వాడు ఎలా ఉన్నారు, ఈ 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళారు. నడిపిస్తారు అనే మాట మీద బోల్డెన్ని ప్రసంగాలు చెప్పున్నాం. వారు ఎరగని త్రోవలు ఆయన వారిని నడిపిస్తారు. వారి పాదములు సమాధాన మార్గంలో నడిపిస్తారు, జీవ మార్గంలో నడిపిస్తారు. నేను వారి ప్రవర్తనను చూశాను, వారిని స్వస్థపరిచి వాళ్ళని నడిపిస్తాను. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఇలా నడిపిస్తాడు అనే మాట మీద బోల్డెని ప్రసంగాలు చెప్పున్నాం మేము. అయితే ఈ రాత్రి నేను ఏ మాటని బేస్ చేసుకుని మాట్లాడాలనుకుంటున్నానంటే, ద్వితీయోపదేశకాండం 32 ద్వితీయోపదేశకాండం 32 11, 12, 13 నేను చదువుతున్నాను. మీరందరూ కూడా చూడండి. ద్వితీయోపదేశకాండం 32 11, 12, 13. పక్షిరాజు తన గూడు రేపి. ఫస్ట్ పాయింట్ పక్షిరాజు తన గూడు రేపి. సెకండ్ పాయింట్, తన పిల్లలపైని అల్లాడుచు. థర్డ్ వన్, రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు. థర్డ్ పాయింట్, యెహోవా వారిని నడిపించును, యెహోవా మాత్రం నడిపించును. అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడు ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీదకి వాడిని అక్కడికి తీసుకెళ్ళి పొలములో పంట వాళ్ళకి తినిపించారు. కొండ బండ తేనె, చెక్కుముకు రాతి బండ నూనె అతనికి జుర్రించారు. ఆవు మజ్జిగ, గొర్రె మేకల పచ్చి పాలు, గొర్రె పిల్లల క్రొవ్వు, బాషాను పొట్టేళ్ళు, మేకలు, గోధుమలు, మెరికల సారము. హల్లెలూయా. తలల పైకెత్తండి, నన్ను గమనించండి. ఇదిగో ఐగుప్తు. ఇది 40 సంవత్సరాల అరణ్య యాత్ర. ఎక్కడికి నడిపించారు ఆయన అంటే, భూమి యొక్క ఉన్నత స్థలముల మీదకి ఆయన వాళ్ళని నడిపించారు. దేవుడు మనల్ని ఐగుప్తు అనే లోకంలో నుంచి, పాపములో నుంచి అండ్ లోక సంబంధమైన సౌఖ్యంలో నుంచి, భోగ భాగ్యాలలో నుంచి మనల్ని ఎందుకు విడిపించారు, ఎలా నడిపించబోతున్నారు, ఎక్కడికి నడిపించబోతున్నారు,
కీర్తనకారులు అంటారు, ఈ దేవుడు నమ్మదగిన వాడు, మరణము వరకు మనల్ని నడిపిస్తారు. మన దేవుడు మనల్ని మరణం వరకే నడిపించి నీ కర్మ నీది, నా కర్మ నాది అనుకుంటారా? కాదే. మన దేవుడు మరణం వరకే నడిపించేవారా? కాదే. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు ప్రార్థన చేసింది ఏమిటంటే, ఐగుప్తులోంచి మమ్మల్ని విడిపించండి, ఐగుప్తులోంచి మమ్మల్ని విడిపించండి, ఐగుప్తులోంచి మమ్మల్ని విడిపించండి. మన దేవుడు ఎవరు? ఇప్పుడు ఒక చిన్న సమస్య వచ్చింది. లాయర్ గారి దగ్గరికి వెళ్ళాము. లాయర్ గారు, నాకు సమస్య వచ్చిందండి, ఈ కేసులో నుంచి నన్ను విడిపించండి. ఓకే, 50,000 రూపాయలు ఫీజు అవుతుందండి. అలాగే మన పక్షంగా వాదిస్తారు, కేసులో నుంచి మనల్ని విడిపించి 50,000 రూపాయలు తీసుకుంటాడు. ఆయన దారి ఆయనది, మన దారి మనది. అదే డాక్టర్లు ఉన్నారు అనుకోండి, ఇక్కడ ఎవరన్నా డాక్టర్లు ఉంటే పెద్ద మనసుతో క్షమించండి. డాక్టర్లు ఉన్నారు అనుకోండి, మీకు ఏదన్నా అసలు ఏమీ లేకపోయినా ఉందని చెప్తారు వాళ్ళు. సరే, ఏదో ఉంది, కూసింత ఉంది, దాన్ని భూతత్వంలో పెద్దది చేసి మొత్తం మీద 1,00,000 రూపాయలు బిల్లు వేసి 1,00,000 రూపాయలు తీసుకొని, ఇక మీ దారి మీది, మా దారి మాది అని చెప్పరు. ఏం చెప్తారు? నెలకు ఒకసారి వచ్చి చెకప్ చేయించుకో. ఏంటి చెకప్? ఇంకా నీ దగ్గర ఎంత ఉన్నాయో. డాక్టర్లు అయితే మనల్ని వదిలిపెట్టరు. జలగా అంతే వదలదు మనల్ని, రక్తం తాగుతూనే ఉంటుంది. బట్ లాయర్ అయితే సమస్యల నుంచి విడిపిస్తాడు. మీ దారి మీది, నా దారి నాది. ఇశ్రాయేలీయులు ప్రార్థన చేసింది కేవలం ఐగుప్తులో నుంచి మమ్మల్ని విడిపించండి. మన దేవుడు ఏం చేశారు? వాళ్ళని విడిపించడమే కాదు, వాళ్ళని నడిపించి పాలు తేనెలు ప్రవహించే సువిశాలమైన దేశానికి వాళ్ళని తీసుకెళ్ళి చేర్చు. యెహోవా వారిని నడిపించను, యెహోవా మాత్రమే వారిని నడిపించను. ఎక్కడికి నడిపించారంటే భూమి యొక్క ఉన్నత స్థలముల మీదకి. దేవుడు మనందరిలో సత్క్రియని ప్రారంభించారు. ఈ సత్క్రియని ప్రారంభించిన దేవుడు అదిగో నిత్య రాజ్యములో నీటి బొగ్గల యొద్దకు మనల్ని నడిపించేంత వరకు మనల్ని విడువడు, ఎడబాయరు. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎలా నడిపిస్తారు? నా కర్మ తప్పదుగా, నన్నే నమ్ముకున్నారు దిక్కుమాలినోళ్ళు, తప్పదుగా నాకు అన్నట్లుగా నడిపిస్తారా అండి? కాదు. ఆయన మన ఎడల వాంఛగలిగి, ప్యాషనేట్ గాడ్, నా కర్మ లేకపోతే మీ విధి రాత అన్నట్లు కాకుండా మన కోసం ప్రాణం పెట్టి నడిపిస్తారు. ఆయన మన అవసరాలు గుర్తిరిగి మనల్ని నడిపిస్తారు. బాహుబలాన్ని చాపి నడిపిస్తారు. ఆయన 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 ఎక్కడికైతే నడిపించాలనుకున్నారో అక్కడికి నడిపిస్తారు, గమ్యానికి. ఎవరిని నడిపించాలి, ఎలా నడిపించాలి, ఆయన ఎవరినైతే నడిపించాలి అని అనుకుంటారో వాళ్ళని గూర్చి పూర్తిగా తెలుసుకొని నడిపిస్తారు ఆయన వాళ్ళని. చెవిగల వాడు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించును గాక. మాతో పాటు ఇశ్రాయేల్ దేశానికి వస్తామని చాలామంది సంబరపడుతుంటారు. మేమందరినీ తీసుకెళ్ళాం. వాళ్ళని గూర్చి పూర్తిగా తెలుసుంటేనే తీసుకెళ్తాం. వాళ్ళెవరో తెలియకుండా తీసుకెళ్ళామనుకోండి, అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఎస్కేప్ అయిపోతే ఎవరు బాధ్యులు? మన దేవుడు కూడా
ఆయన ఎవరినైతే నడిపించాలనుకుంటున్నారో వాళ్ళని గురించి పూర్తిగా ఆయనకి తెలుసు. ఎలా నడిపించాలి, ఏ మార్గాల్లో నడిపించాలి, ఇవన్నీ తెలిసి దేవుడు నడిపిస్తారు. మొదటి మాట, పక్షిరాజు తన గూడు రేపి. దేవుని ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు అనే గూడులో ఉన్నారు. ఐగుప్తుని నేను గూటికి ఎందుకు పోల్చాను తెలుసా? గూడు కట్టుకుంటాయి, కలకాలం అందులో ఉండాలని కట్టుకుంటాయా పక్షులు? కాదు. అసలు గూడు ఎందుకు కడతాయి? పిల్లలు పుడుతున్నాయి కనుక వాటిని విస్తరింపు చేసుకోవడానికి, వాటి భోజనం పెట్టుకోవడానికి, ఆ పిల్లల కింద పడిపోకుండా దానికి ప్రొటెక్షన్. 430 సంవత్సరాలు ఐగుప్తు అనే గూడు దేవుడు వాళ్ళకి ఏర్పాటు చేశారు అక్కడ. అయితే గూడు ఏర్పాటు చేసిన దేవుడే, మరి ముఖ్యంగా మీరు గమనించండి, గూడు కట్టేటప్పుడు ఆడపక్షి గూడు కట్టదట, మగ పక్షే కడుతుందట. అది పక్షులు. కానీ జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టే బాధ్యత మాత్రం మీదే. కుటుంబాలు కట్టబడాలంటే మీరే, కుటుంబాలు సర్వనాశనం అయిపోవాలన్నా కానీ పక్షుల్లో మాత్రం ఆడపక్షి గూడు కట్టదట, మగపక్షే గూడు. అందుకే పక్షిరాజు తన గూడు రేపి. అసలు ఆ గూట్లోకి దేవుడు ఎందుకు తీసుకెళ్ళాడు వెళ్ళనంటే, మొదట వాళ్ళని పోషించడానికి, 2 అక్కడ వాళ్ళని కాపాడడానికి, 3 అక్కడ వాళ్ళని విస్తరింప చేయడానికి. నేను తలకిందులుగా కాకుండా ఆర్డర్ ప్రకారం చెప్తున్నా. దేవుడు తన ప్రజల్ని ఐగుప్తు అనే గూట్లోకి ఎందుకు తీసుకెళ్ళాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోషించడానికి, 2 కాపాడడానికి, 3 విస్తరింప చేయడానికి. చెప్తాను విషయం మీకు. కనాను దేశంలో కరువు కాపురం చేస్తుంది, కోరలు చాపి మనుషులు మింగేస్తుంది. అట్ దట్ టైం కుక్కి మంచంలో పడుకున్న జేకబ్, రేపో మాపో కాటికి కాలు చాపాలనుకున్న జేకబ్ 10 మంది కొడుకులు పిలిచి, ఒరే, ఐగుప్తులో ధాన్యం ఉన్నదన్న సంగతి నాకు తెలిసిందిరా, మీరు వెళ్ళి ధాన్యం తీసుకుంటారా. నానా, ఊరంతా బలాదూరు తిరుగుతూ ఉన్నాం మేము, మాకు తెలియలేదు ఐగుప్తులో ధాన్యం ఉన్న సంగతి. నీకెలా తెలిసింది నాన్న? వాట్సాప్లో ఏమన్నా మెసేజ్ వచ్చింది నాన్న? ఇదిగో ఇట్లాంటి కొడుకులు ఉన్నారు కొన్ని ఇళ్లల్లో, ఇట్లాంటి కొడుకులు ఉన్నారండి కొన్ని ఇళ్లల్లో, బాధ్యత లేని కొడుకులు. తల్లిదండ్రులు వయసులో ఉన్నప్పుడు కడుపు కట్టుకొని నోరు గుట్టుకొని పిల్లల కోసం సంపాదించి పిల్లల కోసం పోగేసి కాటికి కాలు చాపే స్థితిలో మంచం మీద ఉంటే, బాధ్యత లేకుండా తిరిగే యవనస్తులు లేకపోలేదు. ఇదిగో యాకోబు కొడుకుల్లాగాను. ఒరే, మీకు బాధ్యత ఏముందిరా? మనకు మందలున్నాయి, పశువులున్నాయి, గొర్రెల మందలున్నాయి, మీరు మీ పిల్లలు ఉన్నారు, గంపడి మంది పిల్లలు అన్నారు. మనం పోషింపబడాలి కదరా. అదేనా వెతుకుతున్నావు నానా? వెతికించాలే కానీ ఐగుప్తుకి వెళ్ళి ధాన్యం తీసుకురమ్మన్నాడు. సరే, ఈ చరిత్ర అంతా మీకు తెలుసు. ఒకానొక దశకు వచ్చేసరికి 2 సంవత్సరాలు కరువు అయిపోతుంది. మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను, సరిగ్గా సమాధానం చెప్పండి. ఎన్ని సంవత్సరాలు ధాన్యం బాగా పండుద్ది? ఎన్ని సంవత్సరాలు కరువు వచ్చుద్ది? అలా అడిగినప్పుడంతా చెప్పండి.
7 సంవత్సరాలు ధాన్యం బాగా పండింది. ధాన్యం బాగా పండింది. యోసేపు ఆలోచన ప్రకారం 5 బస్తాలు తీసుకొచ్చి అండర్ గ్రౌండ్లో పోగేసి పెట్టారు. 7 సంవత్సరాలు ధాన్యం బాగా పండింది. ఇక అయిపోయింది, కరువు స్టార్ట్ అయింది. 2 సంవత్సరాలు కరువు అయిపోయింది. 2 సంవత్సరాలు, ఇంకొక 5 సంవత్సరాలు ఉంది. 5 సంవత్సరాల్లో లోకల్ స్థానికంగా ఉన్న ఐగుప్తీయులు ఫరో దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, జోసెఫ్ దగ్గరికి, అండి 2 సంవత్సరాలు ఎట్లా గట్టినయ్యాను సార్, ధాన్యం లేక అల్లాడిపోతున్నాం, ఏం చేయమంటారు మమ్మల్ని? యోసేపు అన్నారు, నీకు ఎన్ని గేదెలు ఉన్నాయి? 2 గేదెలు ఉన్నాయండి. గేదెలు రాజుగారి పేరు మీద రాసి ధాన్యం కొనుక్కొని వెళ్ళు. గేదెలు రాజుగారి పేరు మీద రాసి గవర్నమెంట్కి ఇచ్చేసి కేంద్రానికి ధాన్యం కొనుక్కెళ్ళు. ఇది కొంతకాలం నడిచింది. కరువు ఇంకా భారమైంది. ఎందుకంటే 5 సంవత్సరాలు కదా. మరలా లోకల్ ఐగుప్తీయులు వచ్చారు ఫరో దగ్గరికి, సార్ కరువు ఇంకా భారంగా ఉంది సార్, ఏం చేయమంటారు? నీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది? 1 ఎకరం ఉందండి. నీకెంత ఉంది? 3 కుంచాలు ఉందండి. నీకెంత ఉంది? 7 కుంచాలు ఉందండి. మీ పొలాలన్నీ ఫరోకి అప్పచెప్పి ధాన్యం తీసుకుని వెళ్ళండి. ఇది జరుగుతుంది ఆ రోజుల్లో. ఇది జరుగుతూ ఉంది ఆ రోజుల్లో. అంటే 2 సంవత్సరాలు కరువు అయిపోయింది. ఆ రోజుల్లో యోసేపు చెప్పిన మాట, ఫరో చెప్పిన మాట, మీ నాన్నగారు వాళ్ళందరూ పిలిపించు. పిల్లలు మీరు గమనించండి, దేవుడు ఆ గూట్లోకి ఏ స్థితిలో తీసుకొచ్చారు? 70 మంది వచ్చారు. 70 మంది. స్థానికంగా ఉన్న వాళ్ళందరూ పశువుల్ని గవర్నమెంట్కి అప్పచెప్పి, వాళ్ళ పొలాలన్నీ గవర్నమెంట్కి అప్పచెప్పి ధాన్యం కొనుక్కుంటున్న ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు దేవుడు ఎంత ఆశీర్వదించారో తెలుసా? వీళ్ళు ఆ దేశానికి ఫారినర్స్గా వచ్చారు. 70 మంది వస్తే ఐగుప్తులో యోర్దాన్ నైల్ నది ఇట్లా వచ్చి 2గా పాయలైపోతాయి. మధ్యలో ప్రాంతం లంకలు, డెల్టా, సారవంతమైన గోషేను. ఫరో అంటారు, జోసెఫ్ మీ నాన్నగారు పిలు బాబు, గోషేను ప్రాంతం అంతా మా ఐగుప్తు దేశంలోనే ప్రైమ్ అండ్ పెక్చులైజ్ మంచి పశువుల్ని రాజుగారికి అప్పచెప్పేస్తే వీళ్ళు మందలు, మేకలు, స్థలాలు, పొలాలు, స్థానికంగా ఉన్నవాళ్ళు 1 పూట తింటే వీళ్ళు 3 పూటలు తింటున్నారు ఒక్కొక్కడు. అది వాళ్ళ పరిస్థితి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు వాళ్ళని ఆ గూట్లోకి ఎందుకు తీసుకొచ్చాడంటే వాళ్ళని సమృద్ధిగా పోషించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. 2, వాళ్ళకి కొంత ప్రొటెక్షన్. 3, వాళ్ళని విస్తరింపచేశారు. 70 మందిగా వచ్చిన వీళ్ళు ఎంతమంది అయ్యారు? 70 మందిగా వచ్చిన వీళ్ళు ఎంతమంది అయ్యారు? 6 లక్షల కాల్బలం. అంటే మంచి యుక్త వయసున్న వాళ్ళు 6 లక్షల మంది. బైబిల్ పండితులు చెప్పిన మాట ఏమిటంటే రమారమి 28 లక్షల మంది, లేక ఒక 30 లక్షల మంది, లేదు పలకటానికి బాగుంటుంది అనుకుంటే 70 మందిగా వెళ్ళిన వాళ్ళు ఇంచుమించు 25 లక్షల మంది అయ్యారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు వీళ్ళని పోషించి, వీళ్ళకి కాపుదలనిచ్చి, వీళ్ళని విస్తరింపచేసి, అప్పుడు దేవుడు వీళ్ళ గూడు రేపుతున్నాడు. గూడు రేపింది ఎందుకు? గూడు రేపుతున్నది ఎందుకు? భూమి యొక్క ఉన్నత స్థలముల మీదకి వీళ్ళని తీసుకెళ్ళాలని. హల్లెలూయా, హల్లెలూయా.
భూమి యొక్క ఉన్నత స్థలంలో వీళ్ళని తీసుకెళ్ళి పెట్టాలని. ఇక్కడే మీకు నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. వీళ్ళని చదివితే మంచిది కదా. నిర్గమకాండం 2 ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి. నిర్గమకాండం 2:23 నుంచి. నిర్గమకాండం 2:23, 24, 25. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు వీళ్ళని దేవుడు వీళ్ళని విడిపించాలి అనే ఆలోచన ఆయనకు వచ్చేసరికి వీళ్ళ పరిస్థితి ఏమిటంటే ఏడుపు, నిట్టూర్పు, దురవస్థ, ఇనుప కొలిమిలో కాల్చబడ్డట్లుగా కాల్చబడుతూ ఉన్నారట. అప్పుడు దేవుడు దిగొచ్చి వీళ్ళ గూడు రేపి మోషే అనే నాయకుని పెట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఐగుప్తులో నుంచి వాళ్ళని విడిపించారు. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. ఐగుప్తులోంచి దేవుడు వాళ్ళని విడిపించారు. మంచిది. ఇక్కడే మీరు ఆలోచించాలి. నన్ను చూస్తే మంచిది. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి విడిపించబడి అదిగో అడుగులేమో పాలు తేలి ప్రవహించే దేశం వైపు వెళ్తున్నాయి. ఆలోచనలేమో ఐగుప్తు వైపు వెళ్తున్నాయి. చెప్పండి. అడుగులేమో ఆనందయాత్ర. పాడండి. నేనే ఇది యేసు అని ఈ నోటితో పాడుతున్నారు. ఆలోచనలు ఎటుపోతున్నాయి? ఈ నోటితో పాడాలంటే ఎట్ట పాడు? చింత చచ్చినా పులుపు చావలేదు, పాతవి గతించలేదు. అది ఇది ఇటేమో యేసుతో. చెప్పండి. ఇటేమో మీకు కూడా చచ్చినట్లేదు. నేను మీకు చెప్పొచ్చేది ఏమిటంటే 2018 అయిపోయింది. 2018 అయిపోయింది. దేవుడు మనల్ని 2019లోకి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత పాతవి గతించాలి, సమస్తము వెనకున్న వాటిని మరచి ముందున్న వాటికై అడుగులేమో ముందుకు పడుతున్నాయి, ఆలోచనలేమో. ఆ మధ్య మీకు ఒకసారి చెప్పినట్లు మీకు గుర్తు చేస్తాను. ఒకడు కారులో వెళ్తూ ఉన్నాడు, జాలీగా వెళ్తూ ఉన్నాడు, పాటలు పాడుకుంటూ హ్యాపీగా వెళ్తూ ఉన్నాడు. ఏమైంది మరి? ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, కానీ రోడ్డుకి అడ్డంగా వచ్చాడు. పాపితను అలర్ట్ అయిపోయి చాచి బ్రేక్ కొట్టాడు, కత్తక్కని కొట్టాడు. ఆ వ్యక్తి మాత్రం అవి ఏమీ పట్టించుకోకుండా ఆడి దారిని అది ఆ సందులో ఏదో సందులో పడి వెళ్ళిపోయాడు.
అమ్మా స్తోత్రం నాయనా, భయంకరమైన గండాన్ని దేవుడు గట్టెక్కించాడు అని ఇక మీదట ఎలా డ్రైవింగ్ చేయాలి? మోర్ కేర్ఫుల్, మరింత జాగ్రత్తగా. ఏమో ఏ సందులోంచి ఎవడొస్తాడు అన్నట్లుగా వెళ్ళాలన్నా సరే, ఇతను చాలా జాగ్రత్తగా చాలా కన్నార్పట్లు వేస్తాడు. అయితే సడన్గా వీడి మైండ్లో పురుగు గుట్టింది. పురుగు గదిలి ఇందాక ఒక సమస్య వచ్చింది కదా, ఏ సందులో నుంచి వచ్చింది ఆ సమస్య, ఏ సందులోకి వెళ్ళింది ఆ సమస్య అని కారులో ఇక్కడ ఒక అద్దం ఉంటుంది చూడండి, ఇక్కడ అద్దం డ్రైవింగ్ చేస్తూ అద్దంలో చూస్తున్నాడు. ఆ వెనక ఇందాక ఒక రోడ్డుకి అడ్డం వచ్చి వెళ్ళిపోయాడు కదా, వాడు ఏ సందులో నుంచి వచ్చాడు, ఏ సందులోకి వెళ్ళాడని డ్రైవింగ్ చేస్తూ ఈ అద్దంలోంచి చూస్తున్నాడు. ఆహా, ఓహో, అటు చుట్టుపోయాడా, అబ్బా అనుకుంటా పోతున్నాడు. ఆగున్న లారీ కిందకి వెళ్ళిపోయాడు, చచ్చాడు. మీకు అర్థమైందా? పాతవి గతించే, మరలా వాటిని జ్ఞాపకం చేసుకుని వాటిని చూస్తూ ఉంటే వాహనమేమో ముందుకెడుతుంది. ఆలోచనలన్నీ దేవుడు ఐగుప్తు అనే గూడు రేపి టువర్డ్స్ కానాన్, పాలుతేను ప్రవహించే దేశానికి, ఇంకా చెప్పాలంటే భూమి యొక్క ఉన్నత స్థలముల మీదకి మిమ్మల్ని ఎక్కించాలి మనల్ని దేవుడు ఆశపడి దేవుడు తీసుకొస్తున్నాడు. అసలు ఐగుప్తు డిజైన్ చేసింది ఎవరు? ఐగుప్తుకు తీసుకెళ్ళింది ఎవరు? దేవుడే కదా. మరలా అక్కడి నుంచి గూడు రేపు తీసుకొస్తున్నది ఎవరు? దేవుడే. అయితే ఇశ్రాయేలీలు వాళ్ళ హృదయం ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. అపోస్తుల కార్యం 7, అపోస్తుల కార్యాలు 7:39. అపోస్తుల కార్యాలు 7:39. ఓకేరియా, మన పితరులు లోబడనొల్లక ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు వెళ్ళగోరిన వారై. అర్థమవుతుంది మీకు? దేవుడు ఆ గూడు రేపాడు, మరలా దాని మీదకి ఎందుకు వెళ్తుంది మనస్సు? అక్కడికి ఎందుకు వెళుతుంది అంటే వీళ్ళు ఇంకా ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా చంపలేదు. మీకు ఇంకో మాట చెప్పనా? ఇశ్రాయేలీలు ఎన్ని సంవత్సరాలు నడిచారు అరణ్య యాత్రలో? అండ్ బిగ్గరగా ఇంచుమించు 40. ఒక సంవత్సరం తగ్గించండి, ఎంత? 39 సంవత్సరాలు నడిచొచ్చి 39 సంవత్సరాలు నడిచొచ్చి ఆల్ నైట్ ప్రేయర్ పెట్టుకొని, ఇదొక ఆల్ నైట్లో ప్రార్థన చేయాల, ఆల్ నైట్లో సాక్ష్యాలు చెప్పాల, ఆల్ నైట్లో స్తుతి ఆరాధన జరగల, ఆల్ నైట్లో ప్రసంగాలు లేవు, ఆల్ నైట్లో ప్రార్థనా విజ్ఞాపనలు లేవు. ఇలా ఆల్ నైట్లో చేసింది ఏంటంటే రాత్రి అంతా అమ్మా అయ్యో అమ్మా రాత్రంతా ఏడ్చి ఉదయానికి ఒక నిర్ణయానికి వచ్చారు. ఏమిటా నిర్ణయం అంటే, వేరొక్క నాయకుడిని నిర్ణయించుకొని గూటికి వెళ్దాం పదండి. ఏ గూడు? ఒరే, దేవుడు మిమ్మల్ని అక్కడ గూడు రేపి కదా ఇటు తీసుకెళ్తుంది, భూమి యొక్క ఉన్నత స్థలముల మీదకి తీసుకెళ్తానంది. 39 సంవత్సరాలు వచ్చేసి ఇప్పుడు వేరొక నాయకుడిని నిర్ణయించుకొని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వద్దని బీజేపీ,
బీజేపీ వద్దని కాంగ్రెస్, మధ్యలో పిల్లులు కొట్టుకొని మన 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 రెడ్డి గారికో లేకపోతే ఏదో ఉంటుంది కదా, ఏదో ఉంటుంది. ఎందుకు ఇస్తున్నాం? వీళ్ళు వద్దనుకుని వాళ్ళని, వాళ్ళు వద్దనుకుని వీళ్ళని, వీళ్ళు వద్దని వీళ్ళకి ఎందుకు ఇస్తున్నాం? వీళ్ళకి అధికారం. ఇతని ద్వారానైనా ప్రగతి పదంలో వెళ్ళొచ్చు, వీళ్ళ ద్వారానైనా ప్రగతి పదంలోకి వెళ్ళొచ్చు, వీళ్ళ ద్వారానైనా ప్రగతి పదంలోకి వెళ్ళొచ్చు అని. అంతేగాని మళ్ళా 1947కి వెళ్దామా అండి? 39 సంవత్సరాలు వచ్చేసి రాత్రంతా ఆల్ నైట్ ప్రేయర్ పెట్టుకొని ఉదయానికి ఒక నిర్ణయానికి వచ్చారు. వేరొక నాయకుడిని నిర్ణయించుకొని ఐగుప్తుకి వెళదాం పదండి. ప్రియులారా, మన దైనందిన జీవితంలో దేవుడు ఒకప్పుడు మనమున్న పరిస్థితుల్ని క్షుణ్ణంగా గమనించి ఆ స్థితిలో మనల్ని ఉంచడం దేవుని చిత్తం కాదు. నేను ఇక్కడ రాసుకున్నాను. దేవుడు మన కొరకు ఒక డిజైన్, ఒక సేవకునిగా నన్ను గురించి నా దేవుడు ఒక డిజైన్ గీసి పెట్టుకున్నాడు. రాబోతున్న భవిష్యత్తులో నన్ను ఎలా నడిపించాలనుకున్నారో నన్ను గురించిన పూర్తి డిజైన్, బ్లూ ప్రింట్ నా దేవుడి దగ్గర ఉంది. ఆ ప్రకారంగా ప్రభువు నన్ను నడిపిస్తూ ఉంటే నేను వెళతా ఉండాలి. సగం దూరం వచ్చి నీ డిజైన్ లేదు, నీ బొంద లేదు, మరలా నీ ఇంటి పోతానంటే ఎలాగండి? దేవుడు ఒక్కొక్కరిని గురించి దేవుడు యొక్క ప్రణాళిక. ఇశ్రాయేలీలందరూ మరలా గూటికి వెళ్దాం పదండి, ఐగుప్తుకి వెళ్దాం పదండి. వాళ్ళ హృదయాల్లో ఐగుప్తు. మీకు ఒక్క 3 మాటలు చెప్తా. వీళ్ళు అస్తమానం పద్దాక ఐగుప్తుకి వెళ్దాం అనడానికి ఏముంది అక్కడ? ఒక 3 మాటలు చదువుదాం. నిర్గమ 16 3వ వాక్యం. మేము మాంసం వండుకొని కొండల దగ్గర కూర్చొని తృప్తిగా ఆహారం తింటున్నప్పుడు చాలు. ఫస్ట్ పాయింట్, వీళ్ళు 39 సంవత్సరాలైనా 40 సంవత్సరాలైనా వీళ్ళు మరలా ఐగుప్తుకి వెళ్ళిపోవడం అందాం అనడానికి కారణం ఏంటంటే తిండి మోసం కూర. నెంబర్ 2, సంఖ్యాకాండం 11:5. ఏం చేపలు తిన్నారు? బురద మట్లేగా, శీలావతి, ప్రభావతిగా. మేము ఐగుప్తులో ఉన్నప్పుడు ఉచితంగా చేపలు, కీరకాయలు, దోసకాయలు, దేవుడి దాని బెండకాయలు దొరకలేదేమో, లేకపోతే జిగురేసి చచ్చేవాళ్ళు ఒక్కొక్కడు. ఏం కాయలు? కీరకాయలు, దోసకాయలు, ఆకుకూర, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు. పదండి. ఎక్కడికి? ఏం తిందామని? కీరకాయలంట. రీజన్ నెంబర్ 2 తిండి. రీజన్ నెంబర్ 3 సంఖ్యాకాండం 25వ వాక్యం. ఏ గింజలు? తిండి గింజలు. అబ్బా, ఓహో, అబ్బో, ఏం లేవంట. అంజూరు పండ్లు లేవంట, ద్రాక్ష పండ్లు లేవంట, దానిమ్మ పండ్లు లేవంట. రీజన్ నెంబర్ 3 ఏంటది? వాళ్ళ కడిపే వాళ్ళకి దేవుడు.
దేవుడు మిమ్మల్ని ఏ స్థితిలో నుంచి విడిపించాడు? ఐగుప్తులో మీరు దురవస్థలో ఉన్నారు కదా, ఐగుప్తులో ఇనుప కొలిమిలో కాల్చబడుతున్నారు కదా, ఐగుప్తులో మూలుగుతూ ఉన్నారు కదా, ఐగుప్తులో నిట్టూర్పులు విడుస్తున్నారు కదా, ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు కదా. ఆ స్థితిలో ఉన్న మిమ్మల్ని మీ గూడు కట్టింది ఎవరు? గూడు కట్టింది ఎవరు? మిమ్మల్ని తీసుకొచ్చింది ఎవరు? మిమ్మల్ని విస్తరింప చేసింది ఎవరు? మిమ్మల్ని పోషించింది ఎవరు? ఆ దేవుడే కదా మిమ్మల్ని నడిపిస్తున్నది. నా దేవుని ప్రియులారా, అనేక మంది ఆత్మీయుల జీవితంలో వెనకున్న వాటిని మర్చిపోక, ఒకడు యెరూషలేము నుండి యెరికోకి దిగెళ్తున్నాడట. ఒకడు యెరూషలేము నుండి యెరికోకి దిగెళ్తున్నాడు. వాడి సొంతూరు ఏది? యెరికోనే. ఒకప్పుడు యెరికోలో వేశ్యలతో తిరుగుతున్నాడు, ఒకప్పుడు యెరికోలో లంచగాలతో తిరుగుతున్నాడు, ఒకప్పుడు యెరికోలో వేషధారులతో తిరుగుతున్నాడు, ఒకప్పుడు యెరికోలో చెడిపోయిన వాళ్ళతో తిరుగుతున్నాడు, ఒకప్పుడు యెరికోలో వాడి హృదయంలో ఈర్ష్య, కక్ష ఇవన్నీ పెట్టుకొని లోక సంబంధమైన పాపభూయిష్టమైన జీవితాన్ని జీవిస్తున్నాడు యెరికోలో. అలాంటి వ్యక్తిని దేవుడు ప్రేమించి, రక్షించి, కరుణించి, రక్తం చేత కడిగి యెరూషలేము అనే దేవుని ఇంట్లో పెడితే మరలా వాడు యెరికోకి వెళ్ళాలని ప్రయాణం అవుతున్నాడు. నా దేవుని ప్రియులారా, యెహోవా వారిని నడిపించెను, యెహోవా మాత్రమే వారిని. మొట్టమొదటిగా దేవుడు చేసిన పని, వాళ్ళ గూడు రేపారు. నేను ఇక్కడ ఏం రాసుకున్నానంటే గూడు మీద కాదు మన కన్ను ఉండాల్సింది, గూడు మీద కాదు మన కన్నులు ఉండాల్సింది, గూటిని కట్టిన తండ్రి మీద మన కన్నులు ఉండాలి. హల్లెలూయా. అవసరాల మీద కాదు మన కన్ను ఉండాల్సింది, అవసరాల మీద కాదు మన కన్ను ఉండాల్సింది, అవసరాలు తీర్చే దేవుని మీద మన కన్నులు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 3 చోట్ల వీళ్ళు తిండి 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 తిండి. అందుకే యేసన్న గారు రాస్తారు పాటలో, వీళ్ళు ఐగుప్తు విడిచిపెట్టి వచ్చిన ఐగుప్తు ఆశలు వీళ్ళలో చావలేదు. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నేస్తా, ఐగుప్తు నుంచి బయలుదేరింది ఎన్ని లక్షల మంది అన్నాను? రౌండ్ ఫిగరు 25 లక్షల మంది. పాలు తేళ్లు ప్రవహించే దేశానికి ఎంతమంది వెళ్ళి చేరారు? 2. బయలుదేరింది ఎంతమంది? చేరింది ఎంతమంది? కారణం ఏమిటి? వీళ్ళందరూ హెబ్రీలేగా. మీకు చిన్న విషయం చెప్తాను. మోషే హెబ్రీడా కాదా? మోషేకి మిగతా ఇశ్రాయేలీలకి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని గురించి చెప్తా. ఒకవేళ ఐగుప్తును గుర్తు తెచ్చుకోవాలి అంటే అస్తమాట్లు మోషే గుర్తు తెచ్చుకోవాలి ఐగుప్తుని. ఎందుకు? ఇప్పుడు ఈ అరణ్యాతలోకి వచ్చి మీతో పాటు గడ్డిలో పడుకున్నాను, కానీ ఒకప్పుడు నా పొజిషన్ ఏంటో తెలుసా? ఫరో కుమారుణ్ణి. ఒకవేళ ఐగుప్తుని గురించి జ్ఞాపకం చేసుకోవాలంటే మోషే జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే అతని పొజిషన్. 2, ఒకవేళ ఐగుప్తుని గుర్తుపెట్టుకోవాలంటే మోషే జ్ఞాపకం చేసుకోవాలి. కారణం, ఐగుప్తులో మోషేకి అసలు ఐగుప్తు దేశంలో మోషే ఏం చేసినా అడిగేవాళ్ళు లేడు. ఎందుకు? ఐగుప్తులు ఏమున్నాయి? అల్పకాల పాప. ఇప్పుడు మీరేమనుకోకండి, మినిస్టర్ గారి కొడుకో ఇంకొకరు కొడుకో తప్పు చేశారనుకోండి, వాళ్ళు ఏం చేయరు,
అదే ఏదో కాయ కష్టం చేసుకునేవాడు కాస్త ఒళ్ళు నొప్పులకు కొంచెం తాగి రా ఏంటి చూద్దాంలే అన్నాడు, వాడిని ఎత్తి బొక్కలు వేస్తారు. ఎందుకు? వాడు సాధారణమైన పౌరుడు. అదే గొప్పవాళ్ళు కొడుకులు చేస్తే చేసినట్టు కూడా ఎవడో తెలియదు. ఇప్పుడు ఐగుప్తుని ఆలోచించాలి అంటే మోషే ఆలోచించాలి. ఐగుప్తులో ఉన్నప్పుడు అల్పకాల పాప పోగాలి. మోషే ఆలోచించట్లా, వీళ్ళు ఆలోచిస్తున్నారు ఐగుప్తుని. అర్థమవుతుందా? నా దేవుని ప్రియులారా, నేను చెప్పదలిచిన మాట, వీళ్ళందరూ హెబ్రీ భాష మాట్లాడేవాళ్ళే. వీళ్ళందరూ ఒకే దేవుని యందలి విశ్వాసం ఉంచి ఐగుప్తులో నుంచి అడుగు పెట్టారు. కానీ పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళి చేరింది ఎంతమంది? ఇద్దరు. కారణం, వెనకున్న వాటిని మర్చిపో. మన దైనందిన జీవితంలో నేను చెప్పేది 2018 అనే కాదు, దేవుడు మనల్ని ఆయన ఉచితమైన రక్షణ మనకు అనుగ్రహించి మనలో సక్రియని ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు నడిపించి, అందుకే అస్తమాట్లు మోషే చెప్తారు, ఈ 40 సంవత్సరాలు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని నడిపించిన మార్గం అంతటినీ కృతజ్ఞత లేనోళ్ళు మీరు, కృతజ్ఞత లేనోళ్ళు. యేసన్న గారు అంటూ ఉంటారు, కృపావరములతో ప్రజ్వరిల్లే వ్యక్తి అయినా ఒకవేళ పడిపోవడానికి ఆస్కారం ఉందేమో కానీ, కృపావరములతో ప్రజ్వరిల్లే వ్యక్తి అయినా ఒకవేళ పడిపోవడానికి ఆస్కారం ఉందేమో కానీ, కృతజ్ఞత హృదయం కలిగిన వాళ్ళు మాత్రం పొరపాటున పడిపోరు, పతనమవరు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే తరచుగా మోషే రీక్యాప్చులేట్ చేస్తున్నారు, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని నడిపించిన మార్గం అంతటిని తలంచండి. ఎలాంటి మార్గాల్లో నడిపించారు ఆయన? నేను ఇక్కడ రాసుకున్నా. తాపకరమైన పాములు తేళ్ళు కలిగి నీళ్లు లేని ఎడారిలో దేవుడు మిమ్మల్ని నడిపించిన సంగతి జ్ఞాపకం తెచ్చుకో. ఈ 40 సంవత్సరాలు తండ్రి కుమారుని ఎత్తుకున్నట్లుగా మీ దేవుడు ఎత్తుకొని మిమ్మల్ని నడిపించారు. మీ వస్త్రాలు పాతగిల్లలేదు, మీ చెప్పులు వారు తెగిపోలేదు, మీ ముఖాలు. ఈ దేవుడిని వదిలిపెట్టా మీరు మరలా వెనక్కి వెళ్దాం అంటున్నారు ఐగుప్తుకి. ఏముంది ఐగుప్తులో? వెనక్కి తిరిగి చూస్తే ఏముందండి అక్కడ? అల్పకాల పాప భోగం తప్ప ఏముంది లోకంలో? అది తెలియక. అందుకే నేను ఇక్కడ రాసుకున్నాను, అవసరాల మీద కాదు మన కన్ను ఉండాల్సింది, అవసరాలు తీర్చే దేవుని మీద మన కన్ను నిలపాలి. గూడు మీద కాదు మన కన్ను ఉండాల్సింది, గూటిని కట్టిన దేవుని మీద మన కన్నులు స్థిరపరచబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఆకులు రాల్చబడినట్లుగా రాలిపోయారు అరణ్య యాత్రలో. కానీ ఇద్దరు, కాలేబు యెహోషువ, మంచి మనసు కలిగిన వాళ్ళై మంచి సమాచారాన్ని ప్రజలకు చెప్పి, ఒకానొక రోజున దేవుడు అంటారు, మీరెవరో తెలుసా? మీరందరూ ఎవరో తెలుసా? నా స్వకీయ సంపాద్యం. మీరెవరో తెలుసా? నా స్వకీయ సంపాద్యం. ఇంతగా దేవుడు మీరందరూ నా స్వకీయ సంపాద్యం అని చెప్పాడే, అదే దేవుడు అంటారు, మోషే ఈ చెడ్డ సమాజాన్ని నేను నాశనం చేస్తాను. దేవా, స్వకీయ సంపాద్యం అన్నారు కదా, చెడ్డ సమాజం అంటారు ఏమిటి వీళ్ళని? దేవుడు అంటారు, చెడ్డ సమాచారాన్ని విన్నారు వీళ్ళు, అందుకే వీళ్ళ హృదయాలు చెరపబడ్డాయి. అందుకే అస్తమాట్లు ఐగుప్తు అంటారు. నా దేవుని ప్రియులారా, వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటికై విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే యేసయ్య వైపు చూస్తూ మనం ముందుకు సాగాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే, పక్షిరాజు తన గూడు రేపి పిల్లల మీద అల్లాడునట్లు. చాలు.
నేను ఇక్కడ పాయింట్ రాసుకున్నాను. పక్షిరాజు ఇక్కడ రాసుకున్నమాట, పిల్లలు పుట్టిన 10 రోజులకే గూడు రేపదు. పిల్లలు పుట్టిన 10 రోజులకే గూడు రేపదు. గూటి చుట్టూ పిల్లల కింద పడిపోకుండా ప్రొటెక్షన్ ఉంటుంది. అయితే ఈ పిల్లలు అస్తమాట్లు ఈ కాపుదల మనకుందిలే, వీళ్ళ కాపుదల మనకుందిలే, అదే కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి ఈ పిల్లలు కూడా పక్షిరాజు మీద వీటి దృష్టి పెట్టకుండా ఎంతసేపు వీటికి కాపుదలగా ఉన్న వాటి మీదే మనస్సు పెట్టుకుంటుంటే పక్షిరాజు ఏం చేస్తాడంటే, వీళ్ళు ఎవరి మీద అయితే మనసు పెట్టుకున్నారో, ఏ ప్రొటెక్షన్ మీద అయితే మనసు పెట్టుకున్నారో దాన్ని చెడగొడతాడు మొదట దేవుడు. ఎందుకు? ఈ పిల్లల దృష్టి తన మీదకి రప్పించుకోవడానికి. షిఫ్ట్ ఒక మాటలో చెప్పాలంటే, మన మీద మనం ఆధారపడకుండా, ఇదిగో వీళ్ళెవరో ఉన్నారు, వాళ్ళెవరో ఉన్నారు, వీళ్ళెవరో ఉన్నారు, వీళ్ళు చేస్తారు వీటి మీద ఆధారపడకుండా పక్షిరాజు ప్రొటెక్షన్ తీసేసి తన పిల్లల్ని అట్లా పట్టుకుంటారట. మొదట రెక్కల మీదకి ఎక్కించుకునే మునుపు మొదట తన రెక్కల కింద పట్టుకుంటుంది. పిల్లల మీద అల్లాడునట్టు తన రెక్కల కింద పట్టుకుంటుంది. మొదట రెక్కల పక్షిరాజు తన గూడి పిల్లల మీద అల్లాడుచు తప్పిపోకుండా కాపుదల. చదువుతాం 57వ కీర్తన మొదటి వాక్యం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను. ఈ ఆపదలన్నీ తొలగిపోయేంత వరకు నీ రెక్కల నీడను. దావీదు రాసిన కీర్తన. ఏ సందర్భంలో ఈ కీర్తన రాశారు? గుహలో దావీదు సౌలు నొద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించిన తలల పైకెత్తని. ఇందాక ఇశ్రాయేలీలేమో గూడు, ఇదేమో గుహ. తలల పైకెత్తనని గమనించు. అదిగో ఆ గుహలో దాక్కొని ఉన్నాడు దావీదు. దావీదు ఏంటి గుహలో దాక్కున్నావు అంటే, అమ్మో సౌలయ్యా, సౌలు అంటే భయమా నీకంటే? మరి సౌలు అంటే హరే దేవా నన్ను కరుణించు, కటాక్షించు, నీ పాదాలే శరణు తండ్రి, నీ పాదాలే శరణు. ఈ ఆపదలన్నీ తొలగిపోయేంత వరకు నీ రెక్కల నీడన. దావీదు ప్రొఫైల్ ఒకసారి చూద్దామా? ఇప్పుడు దావీదు సౌలుకు భయపడి గుహలో దాక్కుంటున్నాడంటే ఎంతవరకు సమంజసం అది? అసలు దావీదు ప్రొఫైల్ ఏమిటి? 16-17 ఏళ్ల వయసులో దావీదును గురించి వాక్యంలో రాయబడిన గొప్ప మర్మాలు ఏమిటి? దావీదు ప్రొఫైల్కి వెళదాం. సమూయేలు మొదటి గ్రంథం 16-18.
సమూయేలు మొదటి గ్రంథం 16-18. బెత్లెహేమీయుడైన యెషయి కుమారుల ఒకరిని చూసాము. ఒకటి చమత్కారంగా వీణ వాయిస్తాడట. అతడు గట్టిగా ఎప్పుడు 16-17 ఏళ్ళప్పుడు చెప్పిన మాట ఇది. దావీదు వయసు ఎంత? 16-17 ఏళ్ల వయసులోనే ఇంత పెద్ద ప్రొఫైల్ ఉంది ఆయనకి. బహుశూరుడు, యుద్ధశాలి, మాట నేర్పరి, చక్కటోడు, కంప్లీట్ ప్యాకేజ్ ఏంటో చెప్పనా? యెహోవా వానికి తోడుగా ఉన్నాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. అండి ఇంత ఫుల్లీ ప్యాకేజ్ దావీదు ప్రొఫైల్ ఫుల్ ప్యాక్లో ఉంది. చమత్కారంగా వీణ వాయిస్తాడు, బహు శూరుడు, యుద్ధశాలి, మాట నేర్పరి, చక్కటోడు, అంతకు మించి సాక్షాత్ యెహోవా అతనికి తోడై ఇంత ఫుల్ ప్యాకేజ్లో ఉన్నవాడు. అదిగో గుహలో దాక్కొని ఉన్నాడు. మళ్ళా అంటాడు, ఈ ఆపదలన్నీ తొలగిపోయేంత వరకు అయ్యా నీ రెక్కల నీడన శరణు జొచ్చి ఉన్నా. ప్రియులారా, మనం ఎంత ఫుల్ ప్యాకేజ్లో ఉన్నా నా దేవుని యొక్క రెక్కల నీడ ఆశ్రయ దుర్గమే మనకు శరణు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి అందులో అదే రెక్కల నీడ. ఈ పిల్లలు ఏ గూడైతే మనకుందో, ఏ గుహ అయితే మనకుందో దాన్నే చూసుకుంటా, ఈ గూడు బాగుంది, ఆ గూడు ఓహో వీటి దృష్టి మార్చాలి. గూటి మీద ఉంటున్నాయి వీటి దృష్టిని మార్చాలి, నా మీదకి మార్చాలి, నా రెక్కల క్రిందకి వీటిని నడిపించాలి. ఇక దావీదుని గురించి ఒక 2 మాటలు కూడా మీకు తెలియపరుస్తాను. అదే సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 34. నీ దాసుడునైన నేను నా తండ్రి యొక్క గొర్రెలు కాచుకుంటుండగా అక్కడ ఆగు, తలలు పైకెత్తండి. ఆదివారం సాక్ష్యం చెప్పడానికి వచ్చి, నిజముగా నేనైతే మా నాన్నగారి గొర్రెలు కాయచ్చు ఉండగా నిజముగా నాకైతే తెలియదు, కానీ ఆ దుష్టుడు ఏ దిక్కు నుంచి వచ్చాడో తెలియదు, కానీ ఒకేపు నుంచి సింహం వచ్చింది, ఒకేపు నుంచి ఎలుగుబంటి వచ్చింది. దేవుని మహాకృప, అందులో నుంచి ప్రభువే నన్ను తప్పించాడు. ఇక మెందుడిగాడు తప్పించలాగునా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు స్తోత్రాలు, మీ అందరికి నా ఆత్రాలు. ఇది మనం చెప్పే సాక్ష్యం. చదువమ్మా. నా తండ్రి గొర్రెలు కాయచ్చు ఉండగా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుంచి ఒక గొర్రె పిల్లను ఎత్తుకుపోవచ్చుండగా, ఏమరే అది కుక్క, అది తరంటాకి కుక్క, అదే సింహం వచ్చి గొర్రె పిల్లని ఎత్తుకెళ్తుంటే నేను దానిని తరిమితిని, చంపి దాని నోట నుంచి నా గొర్రెని విడిపించి తిని. ఇంకా చావలు అది. ఇప్పుడు అదే మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. సింహం వెళ్తా ఉంది, పరిగెత్తి దానికంటే ముందుగా వెళ్ళి పెటాను కొట్టి గొర్రె పిల్లని తీసుకున్నాడు. అన్నాడు. సింహం ఏమంటుంది? సారీ సార్, మీ గొర్రె పిల్లని తెలియదు సార్, ఇంకెప్పుడు అటువంటి మిస్టేక్ జరగదు సార్ అని వెళ్ళిపోయిందా? వెళ్ళొద్దా సింహం? ఏం చేసింది? 2 దవళ్ళు పట్టుకొని చీల్చి చంపేశాడు.
ఇప్పుడు దావీదు సౌలుకి భయపడాల్సిన అక్కరుందా? సరే, ఎలుగుబంటిని చంపాడు, తల్ల పైకి ఎత్తి. ఇక్కడ ఇంకో మాట చెప్తాను మీకు. మన జీవితంలో కొన్ని పరిణామాలు ఇట్లా జరుగుతూ ఉంటాయి. సౌలుకి దయ్యం పడితే దావీదుని తీసుకొచ్చి వీణ వాయించమన్నారు. దావీదు యేసుని నామం ఉచ్చరింపగనే సాతాను, యేసుని నామం అక్కడ ఆగు. దావీదు దిమ్మలాగా యేసుని నామం ఉచ్చరింపగానే అని పాడలేదు. దావీదేమో వేణు వాయిస్తేవాడు కదా, చక్కగా ఆత్మలో పడతా యేసుని నామం వేణు వాయిస్తా ఇలా ఇలా ఉచ్చరింపగానే సాతాను సైన్యము వణకుచున్నది అని ఇలా పాడుతున్నాడు. ఆత్మలో నింపిపోయి పాడుతూ ఉన్నాడు. మొదటి చరణానికి అటు దయ్యం పోయింది. మొదటి లైన్ పాడేటప్పుడే సౌల్లో ఉన్న దయ్యం పోయింది. పోయచ్చు. దావీదేమో యేసుని రక్తమే 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 అంటున్నాడు. సౌలు ఏం చేశాడు? ఈట ఒకటి తీసుకొని ఈట వేసాడు. రక్తం ఈటిలా కచ్చకలు గుచ్చుకుంది. దావీదు కళ్ళు తెరిచాడు. రాజా ఏంటంటే ఇదే చంపేస్తారేటండి, నన్ను చిన్నపిల్లని చేసిన చంపేస్తారేటండి. అబ్బాయి లేదురా, ఎవరో వేసారు రాది. అరే ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఫస్ట్ టైం. రెండోసారి ఆయన ఈ దావీదు కొంచెం నేర్పరిగా ఉండి అమ్మో ఎడుచుతో చచ్చినోడు నన్ను చంపేసేటట్టున్నాడు అనుకోవాలన్నా. పాప అందరినీ నమ్ముతాడు దావీదు. మళ్ళీ దయ్యం పట్టింది దానికి. దయ్యం అంటే ఒకసారి వదిలేస్తుందా? మరే దావీదో గురుగారి దయ్యం పట్టింది రారా. మరలా దావీదు వెళ్ళాడు. మళ్ళా ఏ పాట? ఏయ్ రక్తమే. మరలా దయ్యం పోయింది. మరలా చూశాడు దావీదుని. మరలా ఈడు తీసుకుని వేసాడు. వాస్తవంగా ఇట్లా రక్తమే పాడుంటే ఇక్కడ దిగేది ఆ ఈటే. దావీదు అట్లా పాటుగా ఇట్లా దిమ్మలా నుంచొని ఆత్మలో నింపబడుతూ పాడుతూ. మీకు ఒక మాట చెప్తాను. వీడు ఏ రోజుకైనా నన్ను చంపేస్తాడు. ఇప్పుడు ఆ గదిలో ఎవ్వరు లేరు. నాదా చిన్న వయసు, ఇంకొక 70-80 సంవత్సరాలు బతకాలి నేను. ఈటితో నా జీవితాంతం ఈ సవతి పోరునేటట్టుందని ఆ ఈటి తీసుకొని వెయ్యాలి సౌలుని. నేను అంటాను, దావీదు గనక సౌలుని చంపేస్తే, బయటకు వచ్చి సౌలుని చంపేశానని చెప్తే సమాజం ఏమైనా అంటారా? ఎందుకు? 9,000 ఓట్ల మెజారిటీలో ఉన్నాడు దావీదు అక్కడ. ఎందుకు? సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మంది అని చెప్పి దావీదు జిందాబాద్ అంటున్నారు. ఇంత ఫుల్ ప్లెడ్జ్డ్గా తనకి నియోజకవర్గంలో పలుకుబడి ఉన్నప్పుడు, 2 తన పర్సనల్ లైఫ్ ఆలోచించాలి. నాది చిన్న వయసు, వీడు ఇప్పటికే నా మీద 2 సార్లు అటాక్ చేశాడు, నాకు వీడితో లేనిపోని సమస్య, ఎందుకు వచ్చిన గొడవ అని ఆ ఈటి తీసి వేసేయాలి సౌల్ని. ఎందుకంటే దావీదు ఫుల్ ప్యాక్డ్ కదా. దావీదు ఫుల్ ప్యాకేజ్ ప్రొఫైల్ మొత్తం చెప్పాను కదా ఇందాక. దావీదుకు ఒకటే తెలుసు, నిన్ను నిర్మించిన నేనే మీ యుద్ధాలన్నీ జరిగిస్తా. హల్లెలూయా. యుద్ధం నాది కాదు. తల్లిదండ్రులకు దూరమై, తోబుట్టువులకు దూరమై, కుటుంబానికి దూరమై, కాళ్ళకి చెప్పులు లేకుండా, బట్టలు తుక్కోకుండా, 4 నెలలు గడ్డం చేసుకోకుండా గుహలో కూర్చోన్నాడు దావీదు. ఏం కర్మండి దావీదుకి? ఏసేయచ్చు కదా సౌల్ని. దావీదు కోటే తెలుసు,
యుద్ధం యెహోవాది, యుద్ధం యెహోవాది. దావీదుతో ఉన్నవాళ్ళు అంటారు, దిస్ ఈజ్ ద డే, దిస్ ఈజ్ ద డే. ఏంట్రా దిస్ ఈజ్ ద డే? అయ్యా, నీ కంటి మీద కునుకు లేకుండా చేసినోడు, మీ కన్న తల్లిదండ్రులకు నిన్ను దూరం చేసినోడు, నీ కన్న బిడలకు నిన్ను దూరం చేసినోడు, మీ స్వగ్రామానికి నిన్ను దూరం చేసినోడు, నీ బతుకు బస్టాండ్ చేసినోడు గుహలో దాక్కున్నాడు సౌలు. యేసై, దిస్ ఈజ్ ద డే. దావీదు అంటారు, యుద్ధం నాది కాదు, నన్ను నిర్మించిన నా దేవుడే నా పక్షమై యుద్ధాలు చేస్తా. హల్లెలూయా. అందుకే తిన్నగా దావీదు గుహలోకి వెళ్ళి అంటారు, ఈ ఆపదలన్నీ తొలగిపోయేంత వరకు నీ రెక్కల నీడలోనికి వచ్చాను ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఇక్కడ రాసుకున్నానండి, మాంస సంబంధమైన బలం మీద కానీ అనుభవాల మీద కానీ మనం ఆధారపడకూడదు, కానీ దేవుని శక్తి మీద మనం ఆధారపడాలి. హల్లెలూయా. గొలియాతును చంపున్నాను నేను, ఆల్రెడీ గొలియాతును చంపా. నిన్ను చంపడం పెద్ద కార్యం కాదు. రే మాయో సౌలు మాయా, గొలియాతునే చంపున్నా నేను. 5 రాళ్ళు ఏరుకొచ్చి ఆ రోజు, ఒకటే 4 ఉన్నాయి ఇంకా. నిన్ను నిర్మించిన నేనే మీ పక్షమ యుద్ధాలు చేస్తా. ఎప్పుడైతే మనకు ఆపదలు, శ్రమలు, శోధనలు వస్తాయో, మనుషుల మీద, మాంస సంబంధమైన బలం మీద, గతంలో జరిగిన కొన్ని అనుభవాలు, వాటి మీద కొంత ఆధారపడకూడదు. పొరపాటున సింహాన్ని చంపా, ఎలుగుబండిని చంపా, గొల్లియాత్ అనుభవాలు చెప్పుకొని సాగిపోవడం కాదు. కొత్తగా ఆలోచించి ఆయన రెక్కల కిందకి వెళ్ళిపోదాం. ఆమేన్. 1, పక్షిరాజు గూడు రేపాడు. 2, పిల్లల మీద ఆఖరి మాట, రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని వాటిని తన రెక్కల మీద మోయునట్లు. హల్లెలూయా. దీన్ని నేనేమంటున్నానంటే, తలలు పైకెత్త. ఇందాకే చెప్పాను నేను, పక్షిరాజు పిల్లలకి రెక్కలు ఫామ్ కాక మునిపే, రెక్కలు ఎదగక మునుపు గూడుని చెదరగొట్టదు, గూడుని రేపదు. పిల్లలు బాగా రెక్కలు వచ్చి పర్లేదు, కాళ్ళు నిలబడి చక్కగా రెక్కలు వచ్చి అంతా అయ్యాక అప్పుడు గూడు రేపుతాడు. 2 పాయింట్స్. 1, అక్కడే తిని అక్కడే కంపు చేసుకోకుండా 1. 2, మీకు రెక్కలు వచ్చాయి కదా, మీరు ఎగరగలిగిన కృప మీకుంది కదా, ఓకే రండి నా రెక్కల మీదకి ఎక్కండి అంటది. ఈ పిల్లలు ఏమంటాయి, మమ్మీ మేము ఎప్పుడు డెవలప్ అయ్యేది, మాకున్నాయి కదా రెక్కలు, మేము ఎగురుతాము అని అనకూడదు. సబ్మిట్ అవర్ సెల్ఫ్స్. ఈ పిల్లలు, పక్షిరాజు అడుగుతున్నాడు, ఇదిగో ఎక్కడ నా రెక్కల మీదకి. ఎక్కడికి డాడీ? భూమి యొక్క ఉన్నత స్థలముల మీదకి మిమ్మల్ని తీసుకెళ్తా. హల్లెలూయా, హల్లెలూయా. మాకు రెక్కలు వచ్చాయిగా, మేము ఎగరమా? మేము కూడా ఎగరమా? కాళ్ళు ఎరిగిపోతాయి. మీరు ఈ గూట్లోంచి ఎగిరారనుకో, తిన్న టపాని కింద పడతారు. కానీ మీకు ఫామ్ కాలేదు ఇంకా, మీరు ఎక్కండి, పైకి ఎక్కండి. ఈ పిల్లలు అనొచ్చు, వేడి రక్తం, యంగ్ రక్తం, మేము ఎగురుతాంలే, ఎగిరించాలి, ఎక్కడెక్కడి ఎగో. ఆ పిల్లలు ఉన్నారు, అమ్మో మామూలుగా కాదు. ఒక బ్రదర్ చెప్తున్నాను నాకు, అన్నా వీడు వయసు ఎంతనా, వీడు చదివేది 1/2 kg అన్న, వాళ్ళ కొడుకు 1/2 kg ఏదో చదువుతున్నాడంట. ఆడికి
వాళ్ళ నానమ్మ రోజు క్యారేజ్ పట్టుకుని వెళ్తుందంట. వీడు కిటికీలో నుంచి చూస్తాడంట వాళ్ళ నానమ్మని. చూసి రాబాక అక్కడే ఉండు, వాళ్ళ నానమ్మ దగ్గరకు రావద్దంటాడంట. ఎందుకంటే ముసల్దాను నువ్వు. మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతారు, ఎవరు ముసల్దా అంటారు. రామాకరా. వాడి వయసు ఎంత? వాడు చదివేది అరకేజీ. వాడికి ఆ ముసలమ్మ పాప ఎర్ర టెంట్లో క్యారేజ్ తెస్తే అక్కడే నేను వస్తాను, అక్కడ రాబాక, దగ్గరికి రాబాక. ముదురుగాళ్ళు. దేవుడు అంటారు, మీకు రెక్కలు వచ్చాయి, కానీ ఐ యామ్ యువర్ డైరెక్టర్. నేను మిమ్మల్ని డైరెక్ట్ చేసి తీసుకెళ్తా. ఎక్కడికి వెళ్ళాలో, ఎంత ఎత్తులో మిమ్మల్ని ఎగర చేయాలో, ఎంత ఎత్తు వరకు మీరు వెళ్ళగలరో నాకు తెలుసు కనుక మీరు ఎక్కడి మర్యాదగా. హల్లెలూయా. చదువు సామెతలు 3, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6. సామెతలు 3:5-6. మీ స్వబుద్ధిని, మీ బలాన్ని, మీ జ్ఞానాన్ని, మీ తెలివితేటల్ని మీరు ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయంతో దేవుని మీద నమ్మకం ఉంచు. నీ ప్రవర్తన అంతటి మీద పక్షిరాజు అధికారానికి అప్పగించుకో. దెన్ అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తారు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్తారు. మీ చిత్తం, మీ సంకల్పం పక్కన పెట్టండి. అందుకే కొత్త సంవత్సరం పాటలో పెట్టాం, నీ ఆశలు నెరవేరు, నీ చిత్తము జరిగించుటకు, నీ ఆశలు నెరవేరుటకు, నీ చిత్తం, నా చిత్తం కాదు, నా ఆశలు నెరవేరుటకు, నీ చిత్తము బోర్లబడుటకు అన్న. ఆయన ఆశలే, ఆయన చిత్తాలే. 40వ కీర్తనలో ఉంటుంది కదా, గ్రంథపు చుట్టులో నన్ను గురించి వ్రాయబడి ఉన్న ప్రకారం నేను వచ్చి ఉన్నాను, నీ చిత్తము జరిగించుట నాకు సంతోషం. పిల్లలు నా రెక్కల మీదకి ఎక్కండి. ఈ పిల్లలు అంటే డాడీ నాగాయలంక వెళ్ళిపోతాను డాడీ. నాగాయలంక లేదు డాడీ ట్రెండ్ సెట్ సూపర్ మార్కెట్కి వెళ్తా ఉంటాడు. నర్వాయ్ మరి ఎక్కడికి డాడీ? ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు బలశూరుడా యేసయ్యా నా తోడై, ఉన్నత స్థలములపై నడిపించుచున్నా. హల్లెలూయా. పిల్లలు మీకు తెలియదు నాన్న, మీకు తెలియదు, మీకు ఉడుకు రక్తం. ఎక్కండి, రెక్కల మీదకి ఎక్కండి. దేశం యొక్క ఉన్నత స్థలంలో తీసుకెళ్తాం. అండ్ జీవజలప బొగ్గల దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను. జీవజలప బొగ్గలలో నీళ్లు మీకు త్రాగనిస్తాను. మీ ప్రతి బాష్ప బిందువుని నేను తుడుస్తాను. మన దేవుడు ఈ లోకంలో మట్టుకే కాదు, మరణం వరకు మాత్రమే కాదు నడిపించేవాడు. 5వ కీర్తన 8. నీ నిత్యానుసారముగా నన్ను నా చిత్తము నా ఆలోచనలు కాదు, కానీ నీ నిత్యానుసారముగా నన్ను
అండ్ 73వ కీర్తన 24. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. హల్లెలూయా. యెహోవా వారిని నడిపించును, యెహోవా మాత్రమే వారిని. 1 పక్షిరాజు తన గూడు రేపి, 2 తన పిల్లల మీద అల్లాడుచు, 3 రెక్కలు చాపి వాటిని పట్టుకొని రెక్కల మీద పెట్టుకొని మోసి ఉన్నత స్థలముల మీదకి వారిని. పిల్లరా, ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన 2019 సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకే కాదని, యెహోవా నిన్ను నిత్యము నడిపించునుగాక. నిత్యానుసారముగా నన్ను. దావీదు చక్క ప్రార్థన చేస్తున్నారు. నా కోసం బోల్డెని మంది శత్రువులు పొంచున్నారు నాయన. వాటిని చూస్తుంటే నాకు కలవరం వస్తుంది. నీ నిత్యానుసారముగా నన్ను నడిపించు. ఆసాపు అంటారు, నా చేతులు కడుక్కొని ఉండటం వ్యర్థమని ప్రగల్భాలు పలికేసాను, వదరబోతు మాటలు మాట్లాడానయ్యా. నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు, అంతము మహిమలో నన్ను చేర్చుకుంటావు. అంతం వరకు నడిపించే గొప్ప దేవుడు. ఈ మాటలన్నీ నా దేవుడు మీ వినికిడిలో ఫలభరితంగా మార్చి స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. Praise Jesus. Hallelujah, hallelujah, hallelujah. స్తోత్రం, స్తోత్రం. మోకరించగలిగితే మోకరించి ప్రభు ఇచ్చిన సందేశాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. తొందర ఏం లేదు, కొంచెం ప్రార్థనలో గడిపితే మంచిది. ఈ వార్షిక సహవాస కూడికల్లో ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాట పరిశుద్ధాత్ముడు నీరు కట్టి సర్వసత్యంలోకి నడిపించేటట్లుగా అందరూ ప్రార్థనలో నీ నిత్యానుసారముగా నన్ను నడిపించండి నాయన, నీ నిత్యానుసారముగా నన్ను నడిపించండి నా తండ్రి. మీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం. నా స్వబుద్ధిని నేను ఆధారం చేసుకున్నాను. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి అప్పగించుకో. అప్పుడు ఆయన నీ మార్గాలు సరళం చేసి క్షేమాన్ని కలిగించి నీకు ప్రయోజనకరమైన మార్గాల్లో నా ప్రభు నిన్ను నడిపించునుగాక. ప్రయోజనకరమైన మార్గాల్లో నా ప్రభు నిన్ను నడిపించునుగాక. జీవ మార్గంలో ప్రభు మనల్ని నడిపించునుగాక. సమాధాన మార్గంలో ప్రభు మనల్ని నడిపించునుగాక. చేద్దాం ప్రార్థన. నాయందు దృష్టి నిలిపి నీ స్నేహ బంధముతో ఆకర్షించి, నాయందు దృష్టి నిలిపి నీ స్నేహ బంధముతో ఆకర్షించి, కృపావరములతో నన్ను నింపి సత్య సాక్షిగా మార్చితివి. కృపావరములతో నన్ను నింపి సత్య సాక్షిగా మార్చితివి. నీ మనసును పొందుకొని, నీ ప్రేమను పొందుకొని కీర్తించెదను ప్రతినిత్యం నిన్ను ఆరాధింతును అనుక్షణము. కీర్తించెదను ప్రతినిత్యం నిన్ను ఆరాధింతును అనుక్షణము. సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై.
ప్రకాశించుచున్నావు నాపై సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలము నన్ను నీతో నడిపించుచున్నావు ఈ కీర్తికై సియోనులో నీవు విడువవు నన్ను ఎడబాయవు
మలను నడువ చేయువాడు. గ్రద్ద తన రెక్కల మీద మోసినట్లు మోయువాడు. ఆకాశ పక్షులను పోషించువాడు. మన ఎదుట నిలిచి మనల్ని పోషించడానికి, సంరక్షించడానికి, వృద్ధి చేయడానికి ఆయన మనకు గూడు కట్టాడు. గూడు రేపి ఉన్నత స్థలములలో మనలను ఎగర చేయడానికి, మన ప్రాణములకు సేద తీర్చడానికి, వాగ్దాత భూమిలో మనలను స్థిరపరచడానికి ఆయన రెక్కల మీద మోసి ఉన్నతమైన ఆశయాల్ని మనలో నెరవేర్చడానికి, ఆయన చిత్తము మనలో సంపూర్తి చేయడానికి ఇదిగో ఆయన నడిపించు దేవుడు. గత 40 సంవత్సరాలు, గత 80 సంవత్సరాలు, గత 20 సంవత్సరాలు, గత 15 సంవత్సరాలు ఇలా మీ జీవిత అనుభవాలలో, గతించిన దినములలో ఆయన కౌగిలిలో దాచుకొని ఆయన మనల్ని ఆవరించి, ఆదరించి, కనికరించి, కటాక్షించి, కృప చూపు తండ్రిగా ప్రత్యక్షమై నీతి కలిగిన న్యాయాధిపతిగా ఆయన మన ఎదుట నిలిచి మన యుద్ధములన్నీ చేసిన వాడు, మనకు జయమును అనుగ్రహించిన వాడు, మన వెన్ను తట్టిన వాడు, నేను ఉన్నాను అని మన ఎదుట నిలిచి మనకు జయమునిచ్చువాడు, జయమునిచ్చిన వాడు. ఆయన విడువని దేవుడు, మరువని దేవుడు. ఆయన కృప మనకు ఎన్నడూ దూరము కాదు. ఆయన ప్రేమ ఎన్నడూ మనకు దూరము కాదు. ఒకవేళ మనం ఆధారపడిన ప్రజలు మనల్ని విడిచిపెట్టవచ్చు, మనము ఆనుకొనిన ప్రజలు మనల్ని ఒంటరిగా చేయవచ్చు. కానీ ఎన్నడూ విడువక, ఎడబాయక నిన్ను ఆయన రెక్కల మీద మోసుకొని వెళ్ళి నిన్ను గమ్యం చేర్చగలిగిన వాడు ఒకే ఒక్కడు. ఆయన పేరే నజరేయుడైన 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 యేసు. యేసు యేసు. ఈ సంవత్సర ప్రారంభాన ప్రేమైన సహోదరులరా, మిమ్మల్ని మీరు ప్రభువుకు ప్రతిష్ఠించుకోండి. ప్రభు చేతికి మీ కుటుంబాలని, మీ వ్యక్తిగత బ్రతుకులను, మీ ఉద్యోగ వ్యాపారాలని, మీ చేతి పనులను, సమస్తాన్ని ఆయన చేతికి అప్పగించండి. ఆయనే దానిని కొనసాగించువాడు. ఆలోచనిస్తాడు నీకు, వివేకం ఇస్తాడు నీకు, మార్గం చూపిస్తాడు నీకు, నడవగలిగిన శక్తిని ప్రసాదిస్తాడు. గమ్యం దూరమైనప్పుడు, బ్రతుకు భారమైనప్పుడు నిన్ను గ్రద్ద తన రెక్కల మీద మోసినట్లు మోయగలిగిన దేవుడు ఆయన విడువని వాడు. ఓ గాడ్, నడిపించుచున్నావు నీ కీర్తికి సియోనులో మహోన్నతుడ యేసయ్యా. నడిపించుచున్నావు నీ కీర్తికి సియోనులో. కృపా సత్య సంపూర్ణుడ, జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ వార్షిక కూడికలలో అదృశ్య దేవునిగా, ఆత్మస్వరూపిగా మీరు దిగివచ్చి నిన్నటి దినాన, ఈ దినాన
మీ అమూల్యమైన వాక్కులు మీ సేవకుల ముఖాంతరములో నుంచి మాకు మీరు అందించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ సంకల్పాన్ని, మీ ప్రణాళికను, మీ చిత్తాన్ని సుస్పష్టంగా మీరు వివరిస్తూ వచ్చారు నాయన. నిజమే, మేము అలసి సొలసి సొక్కి సొమ్మసిల్లిపోకుండానట్లు మా చేతిని పట్టుకుని నడిపించు వాడవు నీవే. మేము ఎరుగని క్రొత్త మార్గములో తీసుకుని వెళ్ళే దేవుడవు నీవేనైనా. అపాయకరమైన మార్గాలలో మీ వెలుగును ప్రకాశింపచేసి చీకటిని తొలగించి మా అడుగులు తడబడకుండానట్లు మీ ఉపదేశము చేత మమ్మల్ని బలపరిచి ఇంతవరకు మీరు నడిపిస్తూ వస్తున్నారు. రాబో దినములలో కూడా మా హృదయానికి కావలసిన ధైర్యాన్ని కలుగు చేయండి. మీరే మాకు నడక నేర్పండి, మా కనులకు వెలుగునివ్వండి, దృష్టి కలుగు చేయండి. కనికరం కలిగిన తండ్రిగా మాతో ఉండండి. ఆ పదమస్తకు నీకు అంకితం చేసుకుంటున్నాను. జీవించువాడను నేను కానయ్యా, నాలో మీరే జీవించాలి. నీ శక్తి లేకపోతే మేము నడవలేమయ్యా, నీ కృప లేకపోతే క్షణమైన బ్రతుకలేమయ్యా. నీ కటాక్షం, మీ కృప, మీ దయ దీర్ఘకాలం మాతో ఉంచి మాకు వివేకమును కలిగించి కృపాక్షేమాలతో మమ్మ నడిపించమని, నిత్యము నడిపించువాడా, నిత్యము మాతో కూడా ఉండేవాడా, మా గుండె గుడిలో మీరు కొలువై ఉండండి. మా గుండె గుడిలో మీరు సింహాసనాశ్రుడవై ఉండమని వేడుకొనుచున్నాను. మీ వెలుగు చేత మా హృదయాలను నింపమని వేడుకొనుచున్నాను. విధి నిధులను తెరవమని వేడుకొనుచున్నాను. స్థితిగతులను మార్చమని వేడుకొనుచున్నాను. మీ కృపా మహిమకు కీర్తి కలుగునట్లు మీ ప్రసన్నత, మీ ప్రత్యక్షత మీరు మాకు కనపరచండి నాయన. ఈ వార్షిక కూడికలలో బలహీనులను బలపరిచారు, అధైర్యపడిన వారిని ధైర్యపరిచారు, కృంగిన వారిని లేవనెత్తారు, వెనుకంజ వేసిన వారిని పురుకొల్పి ముందుకి కొనసాగునట్లుగా మీరు దీవెన కలిగించారు. అందుకు నీకు స్తోత్రాలు. ఇది మొదలుకొని ఈ సంవత్సరాంతము వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని, కూడి వచ్చిన ప్రజలను, అలాగే మీ పక్షమున నిలిచిన మీ సేవకులను ఇంకనో 7 అంతల ఆత్మాభిషేకము చేత అభిషేకించి బోధిగంతల వరకు సాక్షిగా వాడుకొని ఆయన ఆరోగ్యాలతో, కృపాక్షేమాలతో, కరుణ కటాక్షముల చేత నడిపించమని మీ పాద సన్నిధిలో శిరస్సు ఉంచి నమస్కరించి వేడుకుంటూ యేసు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.